ఇస్తారమ్మ పాపము నా కూతురికి ఎలాంటి భర్తను తీసుకురావాలి, ఎంత కట్నం ఇవ్వాలి, ఎంత బంగారం పోగు చేయాలని చెప్పి పాపం నాన్న పిచ్చోన్లాక బయట నీ కోసం కష్టపడుతున్నాడు రా. ఈరోజు హ్యాపీగా ఇక్కడ నవ్వుకుంటా కూర్చున్నావు కదా, ఇంటికి వెళ్తే నాన్నని ముఖం మీద తిడుతున్నావు కదా, పెద్దగా అయిపోయినావు అని చెప్పి 10th క్లాస్కి వచ్చినావు అని చెప్పి. కానీ ఈ టైం మీ నాన్న గురించి ఆలోచన చేయి. ఎక్కడనో చేన్లో పని చేస్తున్నాడు పాపం, కూలి పని చేస్తున్నాడు పాపం, ఆటో నడిపిస్తున్నాడు పాపం, 365 రోజులు నీ కోసం పని చేసేటటువంటి కష్టపడేటటువంటి పిచ్చోడురా మీ నాన్న. మరి ఇంకో దేవత గురించి చెప్పున్నా, నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, కానీ 9 నెలలు మోసింది బాస్ అమ్మ మనని. కానీ ఇంటికి పోతే అమ్మకు మనం ఏమి ఇస్తున్నాం తెలుసా? నీకేం తెలియదు ఊకో, మాట్లాడక ఎక్కువ తక్కువ మాట్లాడకు, నీకేం తెలుసు స్కూల్ గురించి, నీకేం తెలియదు ఊకో అని చెప్పి అమ్మని చీటికి మాటికి తిడుతున్నాం. రియల్గా గుండె మీద చేసుకొని చెప్పండి, అమ్మతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అయింది. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటా నేను, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఎవరి జీవితంలో ఇది జరగొద్దా నేను అనుకుంటున్నా, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన అమ్మ మన నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా. ఎందుకంటే పెద్దగా అవుతూ ఉంటారు, వయసు ఎక్కువ